సముద్రం అట్టడుగున ఎవరికీ అంతుచిక్కని చీకటి కోణంలో 1997లో ఒక శబ్దం రికార్డ్ అయింది. అది ఎంత పెద్ద శబ్దం అంటే అణుబాంబు పేలినంత భయంకరంగా ఉంటుంది. దీన్నే ది బ్లూప్ అంటారు. మామూలుగా సముద్రంలో బ్లూ వేల్ చేసే శబ్దమే చాలా ఎక్కువ. కానీ ఈ బ్లూప్ సౌండ్ బ్లూ వేల్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఇది దాదాపు 5,000 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. అంటే కాశ్మీర్లో అరిస్తే కన్యాకుమారి దాకా వినిపిస్తున్నట్టు. అప్పట్లో సైంటిస్టులు ఏమనుకున్నారో తెలుసా? ఇది ఖచ్చితంగా ఏదో సముద్రపు రాక్షసుడి పనే అని. బహుశా డైనోసార్ల కాలం నాటి అతి పెద్ద జంతువు ఇంకా బతికే ఉందేమో అని ప్రపంచం మొత్తం వణికిపోయింది. కానీ దీన్ని క్లూల్తో అనే మైథాలజికల్ మాస్టర్స్తో పోల్చుతారు. కానీ అసలు నిజం తెలిసాక అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఏ జంతువు కాదు, ఏ రాక్షసుడు కాదు. NOAA సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఇది ఒక ఐస్ క్వేక్. అంటే అంటార్కిటాలో భారీ మంచు కొండలు పగిలి సముద్రంలోకి జారి పడుతున్నప్పుడు వచ్చిన శబ్దం ఇది. కానీ ఇప్పటికీ కొందరు ఇది ఏదో జీవి శబ్దమే అని నమ్ముతారు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.